వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీశారని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆటోనగర్లోని రిపబ్లిక్ అనే పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశ అనంతరం పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలను తీర్మానాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఐసీయూలో ఉన్న రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున కోరుతున్నట్లు ఆయన చెప్పారు. మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పదవి కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు సర్వనాశనం చేశారని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు వై సాంబశివరావు, సంజయ్, బెజవాడ సాంబశివరావు, ముత్తయ్య, మస్తాన్ రెడ్డి, గురువయ్య, జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మానందరెడ్డి ఆర్పిఐ అత్తవాళ్ళ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నవి. ఆ మార్పులు చేర్పులతో మన ఆంధ్ర రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లోకేష్ గారు మిత్రబృందంతో అందరూ కలిసి మన రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఈ విషయానికి, జరుగుతున్న పనులకి, ఇదివరకు జరిగిన పోయిన గవర్నమెంట్లో జరిగిన దానికి దీనికి చాలా వ్యత్యాసంగా ఉండి బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధిని ఇలానే కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాలని అందరినీ కలుపుకొని ఈ రాష్ట్రం వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. మా జాతీయ నాయకులు మరియు కేంద్ర మంత్రులు అయినటువంటి రామ్దాస్ అఠావాలే గారి నాయకత్వంలో మేమందరం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో మేము ఎంతో కష్టపడి చేస్తున్నాము. అలానే మనకు రాబోయే కాలంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంతో మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇలానే ఈ జరుగుతున్న ఈ అభివృద్ధితో పాటు కొన్ని ఆటంకాలు కూడా జరిగినాయి. ఈ మన విజయవాడ బుడమేరు సంఘటన ఇప్పటికీ మనం మర్చిపోలేకపోతున్నాము. ఆ బుడమేరు దాన్ని అభివృద్ధి చేసి దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మనకి ఎన్నో వనరులు ఉన్నాయి, అన్నీ ఉపయోగించుకుంటూ ఆ ముప్పు నివారణ కార్యక్రమాన్ని ఆపాలని, అలానే ఈ పోలవరం అనే దాన్ని ఎప్పటి నుంచో అవుతున్న మన ఆంధ్ర రాష్ట్ర కళ, దాన్ని పోలవరాన్ని పూర్తి చేయాలని, అలానే మన రాజధాని ఆంధ్రప్రదేశే కాదు ఇతర దేశాల్లో కూడా ఎలా లేని విధంగా మన రాజధానిని నిర్మిస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, మన నారా చంద్రబాబు గారి నాయక ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజధాని ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ రాజధానిలో జరుగుతున్న ఈ పనులను చాలా మన చంద్రబాబు నాయుడు గారు, అలానే లోకేష్ గారు కేంద్ర సహకారంతో చాలా అభివృద్ధి చెందుతున్నారు. అభివృద్ధి చెందుతూ జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాజధాని మీద ఎన్నో వదంతులు పుట్టించారు పోయిన గవర్నమెంటు. అది మునిగిపోతే, ఇది మునిగిపోతే, అది ఇదని. మా స్వగ్రామం ఈ 29 గ్రామాల్లో నిడమర్రి అనేది మా స్వగ్రామం. ఇంతవరకు రాజధాని పరిణించిన తర్వాత అక్కడ ఇంతవరకు నీళ్ళని రాలేదు. ఈ చూపించినవన్నీ ఈ మీడియా సంస్థలు కొన్ని వేరే రకంగా చూపించేసి రైతులను చాలా ఇబ్బంది పోయిన గవర్నమెంటు. ఈ గవర్నమెంట్ వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినాక ఎంతో ఆనందంగా ఈ 29 గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో అన్యోన్యంగా, ఎంతో ఆహ్లాదకరంగా జీవనం సాగిస్తున్నారు. అలానే మనకి ఈయన చేసిన పోయిన గవర్నమెంట్లో చేసిన ఈ పాస్బుక్ల వ్యవహారము ఇవన్నీ చూసి రైతులు చాలా 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 బాధపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ మానిపోయి ఇవాళ ఎంతో అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోతుంది. ఇక రాబోయే కాలంలో కూడా ఇలానే చేసుకుంటూ అందరం చేయూతనిచ్చేసి మాకు బాబు గారు కానీ వీళ్ళందరూ చేయూతనిస్తారని మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్. మీడియా మిత్రులకు
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మరి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు, వారి యొక్క రాష్ట్ర కార్యాలయం నందు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మా రాష్ట్ర నాయకులు సాంబశివరావు గారు, అట్లా జిల్లా నాయకులు సాజిద్ గారు, జిల్లా నాయకులు సాజిద్, రాష్ట్ర నాయకులు సాంబశివరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ రోజున సంవత్సరం కాలం 14 నెలల కాలం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. చాలా సంతోషం. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, అందులో భాగంగా 3వసారి కూడా కేంద్ర మంత్రి శ్రీ రామదాస్ అత్వాల గారికి అవకాశం కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. మరి అందులో భాగంగానే మరి 2014 జరిగిన ఎన్నికల్లో మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి దూతని శ్రీ వర్లరామయ్య గారిని మరి కేంద్ర మంత్రి గారు మరి విజయవాడ నగరానికి విచ్చేసి మరి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మంచిదని చెప్పి మరి వారు మరి ప్రచారం కూడా చేసి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి పార్టీకి మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామదాస్ అత్తావాల గారు ప్రచారం చేసి మరి ఆయన కూడా మరి ఈ రోజున కూటమిలో భాగస్వామి అయినప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా మరి అంబేద్కర్ పార్టీ అని, రిపబ్లిక్ పార్టీ అని, చిన్న పార్టీ అని చెప్పి చిన్న చూపు చూడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ రోజున వర్లరామయ్య గారు మరి మీడియా మిత్రుల సమావేశంలో ఐలాపురం హోటల్లో మన గౌరవ